పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో మనకి ఎయిర్టెల్, జియో అండ్ వోడాఫోన్ ఐడియా ఇవన్నీ కూడా టారిఫ్లు పెంచుతాయి అని పెంచబోతున్నాయి అనే వార్తల గురించి విన్నాము. సో బేసిక్గా మనకి ఎలక్షన్ ముందు నుంచే వీళ్ళ యొక్క టారిఫ్లు పెంచబోతున్నారు అనే ఒక వార్త మార్కెట్లో సర్క్యులేట్ అవుతూనే ఉంది. సో 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాని మీద ఒక క్లియర్ స్టాండ్ తీసుకొని 20 to 25% వరకు కూడా వాళ్ళ యొక్క టారిఫ్స్ పెంచబోతున్నారు అనే న్యూస్ బయటకు ఆల్రెడీ వచ్చేసింది. సో బేసిక్గా 20 to 25% పెంచడం అని అంటే ఇప్పుడు ఏదైతే మీరు దాదాపుగా జియోలో బేస్ ప్లాన్ 269 రూపీస్ ఏదైతే ఉందో అది మీరు 330 రూపాయలు పెట్టి ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో బేసిక్గా మనం డైలీ వాడేవాళ్ళగా చూస్తే మనకి తెలియని బర్డెన్, మనకి తెలియకుండానే ఒక 20 to 25% అనే ఒక ఎక్స్పెండిచర్ మన పాకెట్లో పెరగబోతూనే ఉంది. సో ఫస్ట్ ఏదో ఒక జియోనే పెంచుతుంది అనుకున్నారు, కానీ తర్వాత ఎయిర్టెల్ కూడా అదే బాటలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి వోడాఫోన్ ఐడియా కూడా అదే రూట్లో ఉన్నట్టుగానే చాలా క్లియర్గా హింట్స్ కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో ఏ అప్డేట్ లేనిది అని అంటే ఒక రకంగా మనకి బిఎస్ఎన్ఎల్ సైడ్ నుంచి మాత్రమే. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ 3 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ప్లేయర్స్, ఈ 3 ప్రైవేట్ ప్లేయర్స్ అయితే మాత్రం డెఫినెట్గా వీళ్ళ యొక్క పోటీని పెంచడానికి అంటే వీటి యొక్క టారిఫ్స్ని పెంచడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంతవరకే కాదు, ఇంకా రానున్న రోజుల్లో కూడా వీళ్ళ యొక్క టారిఫ్స్ని పెంచడానికి ఇంకెక్కువ అవకాశాలు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో బేసిక్గా మనకి ఏదైతే మన వినియోగదారుల పర్స్పెక్టివ్లో చూసినట్లయితే అది ఒక హ్యూజ్ బర్డెన్గా అయితే మారబోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెలికాం టారిఫ్స్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ టెలికాం టారిఫ్స్ అనేవి చాలా ఎక్కడో చీపెస్ట్ టారిఫ్స్గా ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా వీళ్ళకి మన ప్రపంచ స్థాయి టారిఫ్స్ని రీచ్ అవ్వడానికి ఇంకా చాలా గ్యాప్ కూడా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ వీళ్ళు పెంచడానికి ఇంకెక్కువ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో పెట్టుబడుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎవరైతే స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా టెలికాం ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో బేసిక్గా వీళ్ళు 20 to 25% ఏవైతే మనకి ఇంక్రీజ్ చేస్తున్నారో అటు రిలయన్స్ అయి ఉండొచ్చు అండ్ ఎయిర్టెల్ అయి ఉండొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ జియో, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఇవన్నీ కూడా మీకు 20 to 25% ఇంక్రీజ్ చేస్తున్నాయని న్యూస్ బయటకు వచ్చిందో అమాంతం మనకి అటు రిలయన్స్ అండ్ ఎయిర్టెల్ అన్నిట్లో కూడా అండ్ జియో రిలయన్స్, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ అన్నిట్లో కూడా షేర్ ప్రైస్ అనేది విపరీతంగా పెరగడం అయితే గమనించాం. సో ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆ షేర్ ప్రైస్ రిలయన్స్ విపరీతంగా పెరగడం ద్వారా 21 lakh crore ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్కి రిలయన్స్ రీచ్ అవ్వటం అయితే మనం గమనించాం. అండ్ అలానే ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఇవన్నీ కూడా ఒక మంచి ర్యాలీని అయితే చూసాయి. సో బేసిక్గా మనకి 3 కంపెనీస్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికి ఉండొచ్చు అని అంటే వోడాఫోన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు? సో బేసిక్గా మనం దీన్ని ఒక్కసారి వీళ్ళు టారిఫ్లు పెంచడం ద్వారా వీళ్ళకి ఏఆర్పియు బెనిఫిట్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది 15 to 18% వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ కంపేర్ టు రిలయన్స్ అండ్ జియో అండ్ వెన్ కంపేర్ టు ఎయిర్టెల్, వోడాఫోన్ వాళ్ళు ఏదైతే ప్రజెంట్ నడుపుతున్నారో వాళ్ళ వ్యాపారాన్ని కంప్లీట్గా లాసెస్లో రన్ చేస్తున్నారు. సో ఈ మార్జిన్ పెరగటం ద్వారా వాళ్ళకి కొంతవరకు ఈ మార్కెట్లో కొంత కొత్త హోప్ క్రియేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బేసిక్గా మనం టెక్నికల్గా కూడా గమనించినప్పుడు ఎప్పటి నుంచి ఈ పర్టికులర్ 3 స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి, ఇంకెంతవరకు ర్యాలీ అవ్వడానికి స్కోప్ ఉంది అనేది టెక్నికల్ అనాలిసిస్ పరంగా కూడా చూసినట్లయితే ఆల్రెడీ మనం లాస్ట్ మార్చ్ నుంచి వోడాఫోన్ ఐడియా అయితే దాదాపుగా 230% ర్యాలీ అవ్వడం గమనించాము. అండ్ విల్ చెక్ ఎయిర్టెల్ ఆల్సో అండ్ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 100% ర్యాలీ అవ్వడం గమనించాము. అండ్ రిలయన్స్ అయితే దాదాపుగా 50% ర్యాలీ అవ్వడం గమనించాం. సో వెన్ కంపేర్ టు ఆల్ దీస్ మనకి రిలయన్స్ మాత్రం కొద్ది వరకు తక్కువగా ర్యాలీ అవ్వడం అయితే గమనించాము. అండ్ కొన్ని సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ పర్టికులర్గా రీసెంట్ బ్రేక్అవుట్కి అయితే ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా 2 years 3 years అనుకుంటుంది రిలయన్స్ ఇండస్ట్రీ హ్యూజ్ కన్సాలిడేషన్లో ఉంది. సో బేసిక్గా ఈ టెలికాం ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి పెరగబోతున్నటువంటి రెవెన్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జిన్స్ ఈ రెండు కూడా ఈ స్టాక్కి సంబంధించి ఒక మంచి బ్రేక్అవుట్ రీజన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రిలయన్స్ అలాంటి కంపెనీస్ ఒకసారి బ్రేక్అవుట్ కనుక ఇచ్చాయి అని అంటే మంచి ర్యాలీస్ ఇంతకుముందు కూడా చూసాయి. సహజంగా ఏ పెద్ద కంపెనీస్ అయినా కానీ ఒక హ్యూజ్ కన్సాలిడేషన్ ఇనిషియల్ స్టేజెస్లో ఉంటాయి. అవి కన్సాలిడేషన్ని బ్రేక్ చేసిన తర్వాత ర్యాలీ అవ్వడానికి అయితే కొంతవరకు ప్రాబబిలిటీ రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి రిలయన్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అండ్ దాంతోపాటుగా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఒక కంపెనీ అండ్ దాంతోపాటుగా
ఒక హ్యూజ్ వాల్యుయేషన్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. సో రీసెంట్ మార్కెట్ ర్యాలీతో పాటుగా అది పైకి వెళ్ళింది, కానీ వాటి యొక్క నెంబర్స్ని బేస్ చేసుకొని ఇంకా ర్యాలీస్ని మొదలు పెట్టలేదు. సో గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ని పెంచబోతున్నారో అది డెఫినెట్గా మార్కెట్లో వాళ్ళ యొక్క నెంబర్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, అంటే మార్జిన్స్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్స్లో ఎప్పుడైతే వాళ్ళు ఈ జూలైలో పెంచుతామని అంటున్నారు, సో నెక్స్ట్ క్వార్టర్స్లో వాళ్ళ యొక్క నెంబర్స్లో ఇది క్లియర్గా రిఫ్లెక్ట్ అవ్వబోతుంది. ఇది రిఫ్లెక్ట్ అయినట్లయితే మనకి రిలయన్స్ యొక్క స్టాక్ అయి ఉండొచ్చు, అటు ఎయిర్టెల్ అయి ఉండొచ్చు, అటు వడాఫోన్కి సంబంధించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొంతవరకు మంచి ర్యాలీ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కానీ ఏవైతే ఇప్పుడు నేను పర్టికులర్గా డిస్కస్ చేశానో వాటన్నిటికీ సంబంధించి నేను కేవలం మార్కెట్లో ఉన్నటువంటి ఫండమెంటల్ అండ్ నాకున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారమే మాట్లాడాను. సో మీరు కనుక పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే ఒక్కసారి ఈ అనాలిసిస్ని మళ్ళీ మీరు ఒకసారి చేసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ చేసి అదేవిధంగా మీరు టెక్నికల్ అనాలిసిస్ చేసి మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉన్నట్లయితే వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత మీరు పెట్టుబడులు పెట్టాలి అనేది నా సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.